29వ అధ్యాయము. యాకోబు బయల్దేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దానియొద్ద గొర్రెల మందలు 3 పండుకొనియుండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూతవేసియుండెను. అక్కడికి మందలన్నీయూ కూడివచ్చునప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీది రాతిని దాని చోటనుంచుదురు. యాకోబు వారిని చూచి, అన్నలారా, మీరెక్కడివారు అని అడుగగా వారు, మేము హారాను వారము అనిరి. అతడు, నాహోరు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని వారి అడుగగా వారు, ఎరుగుదుము అనిరి. మరియు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు, క్షేమముగానే ఉన్నాడు. ఇదిగో, అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నది అని చెప్పిరి. అతడు, ఇదిగో, ఇంక చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగుచేయు వేళ కాలేదు. గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడి అని చెప్పగా వారు, మందలన్నీయు పోగుకాక మునుపు అది మా వలన కాదు, తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదుము అనిరి. అతడు వారితో ఇంక మాటలాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకుని వచ్చెను. ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును, తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియూ రిబ్కా కుమారుడనియూ రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరుగెత్తికొని వచ్చి అతని కౌగలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొనిపోయెను. అతడు ఈ సంగతులన్నీయూ లాబానుతో చెప్పెను. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునయున్నావు అనెను. అతడు నెలదినములు అతని యొద్ద నివసించిన తరువాత లాబాను, నీవు నా బంధువుడవైనందున ఊరకయ్యే నాకు కొలువు చేసేదవా? నీకేమీ జీతము కావలెనో చెప్పుము అని యాకోబు నడిగెను. లాబాను కిద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బుకన్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునైయుండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తెయైన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసెదను అనెను. అందుకు లాబాను, ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుము అని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. తరువాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్ము అని లాబాను నడుగగా, లాబాను ఆ స్థలములోనున్న మనుష్యులనందర్నీ పోగుచేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకునిపోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే గదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివి అనెను. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశ మర్యాద కాదు. ఈమె యొక్క వారము సంపూర్ణం చేయుము. నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకిచ్చెదము అని చెప్పగా యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను.
యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏళ్ళు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలయ్యుండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసెను అనుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతి అయి కుమారుని కని, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొనియుండును, అతనికి 3 కుమారులను కంటిని అనుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతి అయి కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడామెకు కానుపు ఉడిగెను.